Garuda Express, an international courier service. అమెరికాలో మరో దోపిడీ జరిగింది. తెలంగాణ యువకుడు పనిచేస్తున్న సంస్థలోకి ప్రవేశించి తుపాకీతో బెదిరించి దుండగులు దోపిడీకి పాల్పడ్డాడు. మంచిర్యాల జిల్లాకు చెందిన సామినేని భాస్కర్రావు సింగరేణిలోని శ్రీరాంపూర్ ఉపరితల గనిలో మెకానికల్ టెక్నీషియన్ గా పనిచేస్తున్నారు. ఆయనకు ఇద్దరు కుమారులు సాయి కిరణ్, సాయి వరుణ్ ఉన్నత విద్య కోసం 2 ఏళ్ల క్రితం అమెరికా వెళ్లి మిసిసిపి రాష్ట్రం క్లింటన్ సిటీలో నివసిస్తున్నారు. సాయి వరుణ్ ఎంఎస్ చదువుతూ స్థానిక షెల్ గ్యాస్ స్టేషన్ లో పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు. అమెరికా కాలమానం ప్రకారం రాత్రి 8 గంటల సమయంలో గ్యాస్ స్టేషన్ కార్యాలయంలోకి నల్లరంగు ముసుగు దుస్తులు ధరించిన దుండగుడు చొరబడ్డాడు. ఆ సమయంలో వరుణ్ శ్రీరాంపూర్ లో ఉన్న తల్లి జయలక్ష్మితో వీడియో కాల్ మాట్లాడుతున్నాడు. లోపలికి వచ్చిన దుండగుడు తుపాకీతో బెదిరించి లాకర్లు తెరిచి డబ్బులన్నీ దోచుకున్నాడు. ఈ క్రమంలో గెట్అవుట్ ఆఫ్ మై కంట్రీ, మా దేశాన్ని విడిచి వెళ్లిపో అంటూ పలుమార్లు తుపాకీని తలపై పెట్టి బెదిరించాడని వరుణ్ చెప్పాడు. అప్పటికే వీడియో కాల్లో మాట్లాడుతున్న జయలక్ష్మి ఇది చూసి తీవ్ర ఆందోళనకు గురయ్యారు. పెద్ద కుమారుడు సాయి కిరణ్ కు ఫోన్ చేసి చెప్పడంతో అతను తమ్ముడి వద్దకు వెళ్లాడు. సీసీటీవీలో దోపిడీ దృశ్యాలను చూసి కేసు నమోదు చేసిన పోలీసులు దుండగిడి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. క్లింటన్ సిటీలో గత 14 ఏళ్లుగా ఇలాంటి ఘటన ఎప్పుడూ జరగలేదని విన్నామని సాయి కిరణ్ చెప్పాడు. భారతీయులతో పాటు ఇక్కడున్న ఇతర దేశాల వారు క్లింటన్ సిటీని చాలా భద్రమైనదిగా భావిస్తారని, తన తమ్ముడిపై దాడితో వారంతా ఆందోళన చెందుతున్నారని తెలిపాడు. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.